బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి మహేశ్వర నియోజకవర్గంలోని గుర్రంగూడలో రోడ్ షో నిర్వహించారు. బీజేపీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్డు పొడవునా యువత కొండ విశ్వేశ్వరరెడ్డి ముందు బైక్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 70% పైగా ఓట్లు బీజేపీ సాధిస్తుందని కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. భారత ప్రజలు చేవెళ్ల ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు గాడిదగుడ్డ ఇవ్వనున్నట్లు కొండ విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓటు వేయడం ద్వారా మన ప్రాంతం మన దేశం అభివృద్ధి చెందుతాయని కొండ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ప్రచారం భాగంగా బడంపేట్ల మున్సిపాలిటీల రోడ్ షో అవుతుంది. రోడ్ షో మొదలు పెట్టగానే మంచి స్పందన దొరుకుతుంది. రోడ్ మీద పోయేటోళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు, మీది నుంచి కింది నుంచి దుకాణపోళ్ళు అందరూ కూడా భారత్ మాతాకి జయ అంటారు, కమలం పువ్వు గుర్తు చూపెడతారు. మేము వాళ్ళకి చూపెట్టేది పోయి వాళ్ళు మాకు చూపెడుతుండ్రు. నిజంగానే స్పందన బాగుంది. ఈసారి బడంపేట్ మున్సిపాలిటీల మనకు 70% ఓట్లు బీజేపీకి వస్తాయని గ్యారంటీ. ఇది నేను ఉత్తగా చెప్తలేదు. మా దగ్గర కార్పొరేటర్స్ కూడా మస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ 2 కార్పొరేటర్లు ఉన్నారు. అదే కాక ఇంతకుముందు టీఆర్ఎస్కు బీఆర్ఎస్కి వేసిన వాళ్ళు, ఇంతకుముందు కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా ఈసారి అయితే మోడీకి వేస్తామని యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది ఏంటంటే మోడీకి వేస్తాము. అట్లనే మన చేవెళ్ల పార్లమెంట్ కూడా అప్పుడే నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఈసారి మోడీకే వేస్తామని.